అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది కానీ భారీ హిట్ మాత్రం అందుకోలేదు. చివరగా అఖిల్ ఏజెంట్తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అఖిల్. 2 ఏళ్ల గ్యాప్ తీసుకొని ప్రజెంట్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ స్కెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంత నేపథ్యంలో తెరకెక్కుతుందనే విషయం తెలిసిందే. అఖిల్ గెటప్ మాట కూడా పూర్తిగా చిత్తూరు యాసలో ఉండబోతుందంట. అయితే ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీన అఖిల్ పుట్టినరోజు సందర్భంగా దాని గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ గా బర్త్డే రోజు హీరో హీరోయిన్ల చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో అఖిల్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఫ్యాన్స్ ఆశించినట్లుగానే అఖిల్ బర్త్డే స్పెషల్ గా ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం అఖిల్ బై టైటిల్ సాంగ్ ను షూట్ చేస్తారట. ఆ టైటిల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్స్ ను కూడా వేస్తున్నారట. ఈ సాంగ్ లో అఖిల్ మాస్ స్టెప్స్ చాలా కొత్తగా ఉంటాయని టాలీవుడ్ టాక్. అఖిల్ కొత్త చిత్రం సైలెంట్ గా స్టార్ట్ అయింది. కనీస పూజా కార్యక్రమాలు కూడా బయటకు తెలియనివ్వట్లేదు. ఈ క్రమంలోనే ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 8న భారీ అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6వ సినిమాతో పాటు 7వ మూవీ మీద కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అఖిల్ 6వ మూవీ నుంచి నిర్మాత నాగవంశి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. వినరు భాగ్యము విష్ణు కథవే మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ తన 6వ సినిమాలో నటిస్తున్నాడు. చిత్తూరు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రాబోతుంది. 8వ తేదీ అఖిల్ పుట్టినరోజుకి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చే అవకాశం ఉంది. అదే రోజు టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. లెనిన్ అనే టైటిల్ ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది. ఈ సినిమాను నాగార్జున నాగవంశి కలిసి నిర్మిస్తున్నారు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే తాను అడ్వాన్స్ ఇచ్చినట్టు ఇంతకు ముందే నాగవంశి తెలిపారు. అఖిల్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. గడ్డం పొడవాటి జుట్టుతో ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి